8వ అధ్యాయము 2వ వచనం చీలనము. అపొస్తలుల కార్యము. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను వీడ్చుకుని పోవును. చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ వెళ్ళి క్రీస్తును వారిని ప్రకటించుచుండెను. జనసమూహము విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలు చూసి అతను చెప్పిన మాటల యందు ఏక మనసుతో ఏం చేశారమ్మా? విశ్వాసం ఉంచారటండి. అనేకులను వేసి ఏం చేశాయంటే ఎవరు చేశారు? యేసయ్య ప్రవక్తల అమ్మా ప్రవక్తల ద్వారా ఏం చేశాడు? ఆయన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ప్రవక్తలతో చేసిన కార్యాలు సంఘ బిడ్డలతో కూడా చేస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెయ్యాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి. ఆయన వరాలు మనం పొందుకోవాలి. ఆ వరాలు పారేసుకోకూడదు, వెతుకుకోవాలి. ఆ నాణాలు దాచుకుంటే నువ్వు ఏం చేయగలవు? అక్కడ ఏం చేశాడు ఆయన? వాళ్ళ మీద అప్రతిష్టమైన భయంకరమైన దురాత్మ దెయ్యాలన్నీ పట్టేసి పిండించేసినప్పుడు ఆయన ప్రార్థన చేయగా కేకలు వేసి పారిపోయి ఏంటండి? కేకలు వేసేసి విలవిలలాడేసి పారిపోయి అంట. ఇక్కడ సౌలు ఏం చేశాడు? స్త్రీల్ని పురుషుల్ని వీడ్చుకుని వెళ్ళిపోయేవారు, సంఘాలను పాడు చేసేసేవాడు, చాలా హింసించాడు క్రైస్తవుల్ని. మళ్ళీ ఎక్కడికి వచ్చాడైనా? మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపం పడి సంఘాలు కట్టి ఆయన కూడా ఎలాంటివైతే హింసలో ధ్యానం పెట్టాడో అదే హింస ఆయన కూడా అనుభవించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు బిడ్డలు ఎవరైనా సరే చేసిన ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. అందుకే చెప్తాను, ఎక్కడైనా మీరు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, వాహనం ఎక్కినప్పుడు మీరు మాట్లాడేది విధానం ఏంటో తెలుసా? నీ పక్క మనిషికి చెప్పండి నీ బాధ ఏంటో అన్నట్టుగా మొఖాలు తెలిసిపోతాయి. మనకి ఏం స్థితిలో ఉన్నారో మనకు తెలిసిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు పక్కన కూర్చున్నప్పుడు నీవు ఎవరో ఏంటో తెలియాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి ఆటో ఎక్కినా, కనీసం నా బైక్ వేసుకుని నేను వెళ్ళినా సరే దేవుడి సాక్ష్యం చెప్పగానే బయట రాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి పాస్టర్ మరి ఎలాగా అంటే, బస్సు ఎక్కినప్పుడు నువ్వు ఇంకొక ఆమె నుంచి ఉంటారు కదా, అమ్మా తోసేసుకోవద్దు, మనం జాగ్రత్తగా ఉందాం. ఎందుకు ఇంకొక క్షణాలు నువ్వు నేను దిగేస్తాం కదా, నువ్వు నేను ఇందులో ఉంటాం కదా అని ఎప్పుడైతే శాంతమైన మాట వచ్చిందో మీరు దేవుడిని నమ్ముకున్నారా అని తప్పనిసరిగా అడుగుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ విధానం తెలిసిపోద్ది, నీ మాట తెలిసిపోద్ది, నీ తీరు తెలిసిపోద్ది. ఆయన వెళ్ళి ప్రార్థన చేయగా దెయ్యాలన్నీ ఏమైనా పారిపోయి. ఎందుకు పారిపోయి? ఆయన పవర్ ఏంటో తెలుసుకున్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సౌలు ఎంతగానో జనాన్ని హింసించాడు, కానీ మళ్ళీ ఆయన కూడా ఒక ప్రవక్తగా వాడబడ్డాడు. అమ్మా సౌలు ఇంకను ప్రభు యొక్క శిశువులను బెదిరించుచు హత్య కూడా చేసినట. తనకి ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి మార్గముందున్న పురుషులనైనను స్త్రీలనైనను వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో ఉన్న వారికి పత్రికలు ఇమ్మని. ఏం పత్రికలు అవి? ఈ మార్గంలో ఉన్నవారిని యేసు ప్రభువుని నమ్ముకున్నారనుకో మీరు చంపేస్తారని ఎవరు చెప్పించారు ఈ మాట? సౌలు ఏ పత్రికలు రాయించాడు చూసారా? ఈ పత్రికల మీద రాయించాడు, ఇదిగో యేసు ప్రభువుని నమ్ముకున్నారా చంపేస్తారు అని. క్రైస్తవ బిడ్డలందరూ తీసుకుని వెళ్ళి స్త్రీని పురుషుని సువార్త చేయమన్నాడు. అతడు ప్రయాణం చేయొచ్చు సమస్త దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఆలకిస్తున్నారా ఒక వెలుగు ఏం చేసింది? సౌలు చుట్టూ ప్రకాశించింది. చూడలేనంత వెలుగు వచ్చింది. నాకు ఈ మాట ఎందుకు గుర్తుకొస్తుందో చెప్పడం,
అంటే మీరు అంటే సౌలు అంత భద్రాన్ని నేనేం కాను కానీ, సౌలుని మనుషులు నేను చంపేలేదు కానీ, అయితే ఎవరిని విడిచి వెళ్ళిపోలేదు కానీ, క్రైస్తవులు మాత్రం నేను ఎప్పుడు కూడా హింసించలేదు కానీ, నేను ఎప్పుడు ఆయన ఎంత చూడలేదు అంతవరకే. కాకపోతే నా విషయంలో ఆ కాంతితో ఆయన అభిషేకించాడే, క్షణంలో మారిపోయాడు కదా సౌలు. అదే కాంతి నేను చూశాను, నేను మారాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా. మత మార్పు కాదండి, అది మనుషులు మార్చేది కాదు. అది దేవుడు ప్రకాశమైన కాంతి నా పైన నీ పైన ఉంటే ఎవరో వచ్చి వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నా ఆగేది లేదు ఇక్కడ. అర్థమైందా మీకు? అదే కాంతి నేను చూశాను. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నేను ఎలా చూశాను? చనిపోదామన్న స్థితిలో ఉన్నప్పుడు మాకు వచ్చిన యాదను బట్టి, మాకు వచ్చిన శోధన బట్టి, మాకు వచ్చిన ఇబ్బందులను బట్టి మనుషుల సహాయం లేదు కానీ బడిగా వచ్చిన సంతోషం పడుతూ ఉన్నప్పుడు జనాలు ఎందుకు సంతోషం పడ్డారంటే నాలో కొంచెం గర్వము ఉండేది. ఎవరిని నేను పట్టించుకోలేదు, ఎవరి కష్టాన్ని నేను ఆదరించుకోలేదు కనుక నాలో ఉన్న గర్వాన్ని గురించి బడేగా వచ్చిందిలే. అయినా మనుషుల మధ్యలో మనకి ఏం జరుగుతుంది? ఫస్ట్ కష్టం వస్తే ఏమంటారు తెలుసా? తొందరగా వచ్చేది బడే జరిగింది అంటారు కదా. కాకపోతే దేవుడు బిడ్డ వారు అన్నారని తప్పేమీ కాదు కానీ, వారి గురించి మనం ఏమి తప్పుడుగా పట్టొద్దు కానీ, దేవుడు మహాకృపను బట్టి ఇక్కడ సౌలు కూడా ఏమనుంటారు చెప్పండి? సౌలు కూడా దేవుడు కనిపించాడు. చుట్టూ ప్రకాశించి కాంతితో కనిపించినప్పుడు వెంటనే సౌలు ఏం చేశాడు? నేలకి పడి సౌలా నీవు నన్ను, ఇక్కడ ఎవరిని హింసిస్తున్నాడు? సౌలు స్త్రీని పురుషుని సంఘంలో తీసుకెళ్లి హింసిస్తున్నాడు. తండ్రి ఏమంటున్నారు? నీవు నన్ను ఎలాగా హింసిస్తున్నావు సౌలా? కనుక తనతో ఒక పిలుపు విన్నాడంటండి. ఎవరి పిలుపు అది? తండ్రి పిలుపు వినాలండి. మనం తండ్రి పిలుపు వినాలి. ఒక దైవ సేవకుడు మనం అడిగారు, నన్ను పెద్ద దైవ సేవకుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు, ఎస్ఏ తల్లి ఒక నిమిషం నేను అడగాలనుకున్నాను అన్నాడు. ఎందుకంటే పెద్ద చదువుకున్న ఆయన, జ్ఞానవంతుడు. అడిగినది మాత్రం తప్పు కాదు. అడిగినప్పుడు ఏంటయ్యా అంటే, అమ్మా నీకు పిలుపు ఎప్పుడైనా వినబడ్డాదా అన్నారు. ఆయన అడుగుతున్న తప్పలేదు. అయ్యా వినబడింది అని చెప్పాను. ఎలాగా అన్నారు. నాకు వినబడిన మాట, నాకు వచ్చిన భాష మాట్లాడినప్పుడు ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చి, రెండోది అమ్మా నీకు దర్శన వరాలు ఉన్నాయా అని అడిగారు. అయ్యా దర్శన వరాలు అంటే ఇయ్యేనా అని చెప్పాను. అవును అన్నారు. అయ్యా మరి ఇంకో మాట్లాడుతాడు, దురాత్మ స్వభావంలో కొట్టే శక్తి వరాలు ఉన్నాయా అన్నాడు. ఆయన నన్ను ఎక్కారిస్తున్నాడని అనుకోకండి, నాలో కవరంట ఆయన కనిపించినాడు. ఎలా కనిపించింది? దైవభక్తితో ఉన్నాడు ఆయన, ఉపవాసంతో ఉన్నాడు ఆయన. ఈ బిడ్డ అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఒక్కటి వచ్చింది. ఈవిడితో ఎవరున్నారు అని అడిగితే నా ఏసే నేను వచ్చానని బలబుద్ధి చెప్తుంది. ఏమాత్రం జంకట్లేదు, ఏమాత్రము అదురు లేదు, ఏమాత్రం బెదురు లేదు. ఏంటి ఈ అమ్మాయి అని దగ్గర కూర్చోబట్టి 5-6 వరాలు అడిగాడు ఆయన. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను 5 వరాల మట్టుకి చెప్పాను, ఉన్న 4 వరాలకి నేను ఏమని చెప్పాను తెలుసా? ఇంకా అడుగుతున్నారని 9 వరాలతో కొనుక్కున్నాడని నా ప్రభువు నాతో చెప్పాడని చెప్పాను. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. 9 వరాలతో నేను కొనుక్కున్నానమ్మా. నువ్వంటే నాకు చాలా ఇష్టము, నిన్ను చాలా సార్లు చూశాను కానీ నువ్వు నా వైపుకి చూడలేదు. నీకు సముద్రంలోని సమస్య వచ్చింది కదా, అందుకు నువ్వు నా వైపు చూసావు కదా, అందుకని నీవు నాకు చాలా ఇష్టం. హింసించానా నేను? ఆయన ప్రేమించానా? అసలు ఆయన పట్టించుకోలేదే ఎప్పుడుని. కానీ నువ్వు నాకు ఇష్టమని తీసుకున్నాడంటే అయ్యగారు చెప్పారు నా కోసం కూడా ప్రేర్ చేయదని నాకు నెంబర్ ఇచ్చారు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. గాజుల రామారం మళ్ళీ ఇప్పుడు నాకు సాక్ష్యాన్ని పిలిచారు. అయ్యా నేను ఉపవాసముతో ఉన్నాను. ఈ 40 దినాల ఉపవాసం ప్రార్థన రోజు సాయంత్రం వేళ వారికి వాక్యం అప్పచెప్పడం నాకు అలవాటు. నా సంఘ పిల్లలు బయటికి రావడానికి ఇష్టపడరు. ఈ 40 దినాలు మాతోనే ఉండాలంటారు. ఒక్కసారి ఈ 2026 సంవత్సరంలో మొదట నెల ఆల్రెడీ ప్రేయర్కి ఎక్కడో సాక్ష్యానికి వెళ్ళాలంటే అందరూ చింతపడి ఫస్ట్ నెల మీరు ఎక్కడికైనా వెళ్తారా? మన చర్చిలో మానేసి మాకు లేకడగా అని బాధపడ్డారయ్యా. దేవా ఎలా మానాలి తండ్రి మాట ఇచ్చాను అనుకుంటే అక్కడి నుంచి నాకు కబురు వచ్చింది. ఏమనంటే మళ్ళీ నెక్స్ట్ నెలలోనో లేదంటే ఇంకో సమయం చూసి ఇంకొకసారి వద్దురుగానే అనగానే నా గుండు కొట్టుకోవడం తగ్గి ఊపిరి పీల్చుకున్నట్టుందయ్యా. నా హృదయంలో ఏదైనా మాట్లాడుకుంటే దేవుడికి స్పష్టంగా తెలిసి వెంటనే ఆ మాటకి జవాబు వస్తాయ్యా అంటే ఎంత మురిసిపడింది అయినా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మనల్ని మెచ్చుకున్న వారు ఎవరు తెలుసా? ఈ భూలోక మనుషులు కాదు, పరలోక తండ్రి. దేవుడి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఆయన మీద ఒక బ్లెస్సింగ్, ఒక ఆత్మ దిగింది. ఏమాత్మ? పరిశుద్ధాత్మ దిగి సౌలా నువ్వు నివసించుతున్నది నన్ను అని చెప్పాడు.
కానీ అప్పటి వరకు సౌలు ఏం చేశాడు? పత్రికలు రాయించి దమస్కకి వెళ్ళి, ఇదిగో ఆ దేవుడిని నమ్మకండి, అసలు నమ్మితే హింసలు పడతారు మీరు, ఇబ్బందులు పడతారు మీరు, విరికిలో పడతారు మీరు, ఇలాగా భయపెట్టేస్తూ ఉన్నాడు. కానీ భయపెట్టే కొద్ది మళ్ళీ పెరగడం మొదలెట్టారని తరగడము, క్రైస్తవం చంపే కొద్ది పెరుగుతుంది తప్ప తరగదు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. యూట్యూబ్లో తమ్ముడు చూసేది అంటాడు, నా జీవితం ఉన్నంత కాలంలోని అంట ఒక్క గుడైనా ఉండిపోద్దని భయం వస్తుందంట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను చాలా మెచ్చుకున్నాను నా తమ్ముడికి. జ్ఞానం ఉండి మాట్లాడాలనుకున్నాడు కానీ జ్ఞానం లేని మాట్లాడి అనిపించింది. ఎందుకంటే తెలుసా, నిజంగానే ఒక్క గుడన్నా ఉంటే అతని పని ఇంకేమీ తెలిసిపోయింది. ఎందుకంటే ఒక్క గుడున్నా ప్రమాదం తెలిసిపోయింది. ఒకే ఒకడు ఎవరంటే మన దేవుడు, నీతి గల దేవుడు, రోషం గల దేవుడు, న్యాయాధిపతి, జీవాధిపతి. ఎవరైతే హింసించబడుతున్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే వెలుగులో ఉన్నారో వారిని మాత్రమే ఆయన ఏర్పరచుకుంటారు. భయపడకూడదు దేవుడి బిడ్డలారా. నిందకి భయపడకూడదు, అవమానానికి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే నువ్వు నిబ్రమని చెప్పి ఏది భయపడవచ్చు. మళ్ళీ దేవుడి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. కొట్టేవాడు ఉండాలి మనకు, దేవుడి స్తోత్రం హల్లెలూయా. హింసించేవాడు ఉండాలి మనకు, దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం పరిగెత్తాలంటే, మనకు ఆవేశం రావాలంటే ఏం చేయాలి? పరిగెత్తాలి. మన పరిగెట్టడానికి మనకి కావాలంటే మరి వెనకాల కొట్టేవాళ్ళు ఉండాలి. దేవుడి స్తోత్రం హల్లెలూయా. యామాన దేవుడి దగ్గర బహుమానం మనం అందుకోవాలి. ఎందుకో తెలుసా, 9 మా నాన్నకి నేను కొనుక్కున్నాను అన్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. అయ్యా 9 నాణాలకు నన్ను కొనుక్కున్నావు కదా, ఇదిగో 9కి 9 18 నాణాలు పట్టుకుని నేను రావాలని మనస్ఫూర్తిగా ఆయన దగ్గర నిత్యము కొనియాడబడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాను నేను. దేవుడి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. కొందరిని మాత్రమైనా ఏర్పరచుకుంటాడండి. కొందరు సంఘంలో బిడ్డలు కూడా లేపమని, దేవా నా సంఘంలో నాకు ఇచ్చిన బిడ్డల్లో కూడా లేపు ప్రభా. 3 సంఘాల్లోని పవిత్రమైన బిడ్డల్ని ఒక్క విశ్వాసం ఉంటే ఏమవుతుందంట, అందరి చీకటిని కొట్టి వారి వెలుగులోకి వస్తారండి. నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఒక్క విశ్వాసం ఉంటే చాలంటండి. నాకు మంచి మరిపాక గ్రామంలో మంచి విశ్వాసం ఎఫ్సి గారు ఇచ్చారు. నిత్యము ఏ సమయం మధ్యాహ్నం గ్రూప్లోకి వచ్చేస్తాయి, తెల్లారుజాము గ్రూప్లోకి వచ్చేస్తాయి. ఏ సమయానైనా సరే ఆవిడ ప్రార్థన, అలాగే దర్శనాలు. ఏనాడు కూడా దర్శనమే లేదంట ఆవిడకి. చెప్తుంది, అమ్మ దర్శనం అంటే తెలియదమ్మా, పిలిపింటో తెలియదమ్మా, నన్ను దేవుడు ఎలా చెప్పుకున్నాడు, నన్ను ఎలా జ్ఞానించుకున్నాడు నాకైతే తెలియదు. కానీ నేను హైదరాబాద్లో ఉంటూ ఉండగా నా పని నేను చేసుకున్నానే తప్ప దేవుడి దగ్గర ప్రార్థనలోని మా పాస్టర్ గారు చాలా బాగా చెప్తూ ఉండేవారు, మాకు చాలా బాగా విన్నాను. కానీ అన్ని వాక్యాలు తెలుసు, పాటలు బాగా పాడతాను, కానీ నాకు దర్శనాలు అయితే రావమ్మా అంది. కానీ ఒకటే చెప్పాను, నువ్వు అడగలేదు దేవుణ్ణి, నువ్వేం అడగలేదు దర్శనములని. సైలెంట్. అడగాలి, నాకు దర్శనం కావాలని అడగాలి, ప్రవశించే వరం కావాలని అడగాలి, నేను పరిగెత్తే వరం కావాలని అడగాలి, నాకు శక్తి గల వరము అడగాలి. ఇవన్నీ అడిగితే ఆయన దగ్గర వరాలు ఉన్నాయమ్మా. ఆ వరాలు తీసుకునే వారికి మనం ఉండాలి. వరాలు ఏం చేయకూడదు, పాడించకూడదు. పంది ముక్కులోని ఏం చేశారు, కమ్మి గుచ్చితే పందిల్లి మళ్ళీ ఎక్కడ పడింది, బొత్తులో పడిపోయిందట. ఆ విలువ ఉందా చెప్పండి ఆ కమ్మికి? అది ఎంత రేట్ అయినా పంది ముక్కులో కమ్మి వలే మనం ఉండకూడదండి. పంది వంటి జీవితము మనకు ఉండకూడదండి. ఎవరు ఎలా కలిసినా సరే కానీ భయపడవలసిన పని కూడా లేదండి. ఎందుకో తెలుసా, మన ప్రార్థన శక్తి మనల్ని కాపాడుతుంది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన శక్తి మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే అయ్యా నేను చేయలేని అలసిపోయిన అన్నాడు ఏలియా. ఏమన్నాడైనా 2 రోజులు భోజనం పెట్టి 4 దినాలు పగలు రాత్రులు నడిపించిన దేవుడు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్య కార్యాలు చిత్రం ఉంటుంది. మనం ఉదయం సాయంత్రం మధ్యాహ్నం తినకపోతే ఏమీ ఉండగలమా చెప్పండి? 2 రోజులు భోజనం పెట్టేస్తే 2 రోజులు భోజనం పెట్టేస్తే 40 రోజులు రాత్రి పొగలు నడిచేశాడంటే చూడండి. నడుస్తూ చిన్న నడక చెప్పండి అరణ్యములోని. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఈ మాట నాకు గుర్తుకొస్తూ ఉంటది. సువార్తకు వెళ్ళినప్పుడు 3 రోజులు భోజనం లేదు, మనకి ఉందా? లేదు కదా. 3 రోజులు భోజనం లేదు, 3 రోజులు భోజనం లేదు. మరి ఏం తిన్నారు మీరంటే కాలువలో నీళ్ళు తాగేవాడు. మీ మధ్యలో ఉన్న గ్రేస్ అడగండి. కాలువలో నీళ్ళు తాగేవాడు. ఇంకా తండ్రి ఇంకా మేము ఈ కొండపైకి ఎక్కాలంటే ఎలా ప్రభు అంటే చింత చెట్లు గుర్తు చేస్తున్నాడు తండ్రి దర్శనంలో. చింతకాయ కోసుకున్నాం, తిన్నాం. అప్పుడు నీళ్ళు లేని సమయంలో అది ఓటొచ్చి జీవం వచ్చింది. దేవుడి స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం చెలవిస్తుంది. దేవుడి నోటి నుంచి వచ్చే మాట బలమండి. బలము దేవుడి బిడ్డల శక్తి, ఆయన మహిమ మన పైన ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా శక్తి బాగోవాలి. ప్రార్థనా శక్తి బాగో. ఒక్క రోజు పడుకున్నావా, నేను లేగవద్దు బజో
అనేసి చక్కగా దుప్పడేసేస్తాడు. సమయానికి లేచినప్పటికీ చక్కగా నిద్రించేసి లేవనకండి. తర్వాత మళ్ళీ నీ మనసుకి ఏమనిపిస్తుందో తెలుసా? నువ్వు చేసే పెట్టావు కనుక, నువ్వు ప్రార్థించే పెట్టాక సిగ్గు అనిపిస్తుంది. అయ్యో నేను ఎలా అయిపోయాను ఏంటి అని సిగ్గు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుళ్ళో విశ్వాసం కల పెట్టాలి కదా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ సౌలు ఏం చేశాడండి? తర్వాత అనేకులకి సువార్త చెప్పినట్లు మనం చూస్తాం. అయ్యా నా కోసం నీవు ఇంత శ్రమ పడ్డావా అని యేసయ్య మీద నా గాయాలు చూశాడు, యేసయ్య మీద నా పరిశుద్ధాత్మ వెలుగులు చూశాడు. ఆయన కూడా ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనం ఎలా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పెట్టారు, దేవుడి దగ్గర మనం షాకులు చెప్పేవారుగా ఉండకూడదు. దేవుడి దగ్గర మనము అది కావాలి ఇది కావాలని అడిగేది మనం ఏం అడగదు. సమస్తం ఆయనకి తెలుసు. 40 దినాల ఉపవాసంలో ప్రతి ఒక్కరూ, తమ్ముడు చెల్లి ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధికి వెళ్ళండి. దగ్గర ఉన్న సన్నిధికి వెళ్ళండి. మీరు దూరంగా ప్రదేశాలకి ఏదైనా పనిపాట్లకు వెళ్ళారా? ఆ సమయంలో మీ దగ్గర ఉన్న చర్చిలకు వెళ్ళండి. వెళ్ళి ప్రేయర్ చేయించుకోండి, ప్రార్థన చేయండి. ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని అనుకోకండి. దేవుడి దేవాలయంలో మాత్రం బాగా ప్రార్థన చేసుకోవాలి. కనుక మీ భార్య, మీ పిల్లలు, మీరు వెళ్ళండి. ఈ లోకం ఎలాగైపోయిందో చూశారు కదా. భార్యని భర్తను చంపేస్తున్నారు, అలాగే భర్తలు భార్యను చంపేస్తున్నారు, పసిపిల్లని పాడుగా చంపేస్తున్నారు. అంటే ఈ భూమి మీద ఎవరికి సమాధానం లేదు. ప్రజల మధ్యలో ఉన్నాం కనుక మన సమాధానం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది. సమాధానం దగ్గరికి వెళ్ళండి, సహాయం చేయమని అడగండి, ప్రార్థన శక్తి అడగండి. మీరు ప్రార్థన శక్తి కావాలి ప్రభు మాకు అని అడగండి. నువ్వు ప్రవశించే వరము కావాలని అడగండి, పరిగెత్తే వరము కావాలని అడగండి. అపొస్తలుల కార్యములో 9వ అధ్యాయము అలాగనే 2వ వచనం చదవండి. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 2వ వచనం. నీ మార్గము యందున్న పురుషులైనను, అపొస్తలుల కార్యము చదివాలి. అది నేను చెప్పండి, కట్ చేస్తాను ఒక భాగంలో వీడియో. పురుషులైనను స్త్రీలైనను వారిని బంధించారు. చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చదివింది కనట్లేదు. అయితే అందరినీ కూడా ఏం చేశాడు? ఆయన బంధించాడు కదా. బంధించినా కానీ వాళ్ళందరినీ మళ్ళీ విడిపించిన వాళ్ళు ఎవరు? మళ్ళీ పౌలే కదా. పౌలుగా మార్చబడిన పౌలే కదా. మళ్ళీ అందరినీ మార్చాడు. బంధించింది ఎవరు? ఆయనే కదా. అవమానించింది ఎవరు? ఆయనే కదా. మళ్ళీ గణపరిచేది ఎవరు? ఆయనలోకి వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు, మన యేసయ్య అంత గొప్పోడు. అందుకని మనం ఏం చేయాలంట? విమర్శించిన వారి కోసం ప్రార్థన చేయాలి, బాధలు పెట్టే వారి కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకి జవాబు ఆ వ్యక్తిలో ఉన్న ఆలోచన మన ముందుకు తీసుకొచ్చి స్పష్టంగా చూపిస్తాడు. ఇదిగో ఈమె, ఇతను, లేదా ఈ తల్లి, లేదా ఈ తమ్ముడు ఇలా నీ కోసం ఎలా అనుకుంటున్నారన్న అలా చూపించారనుకోండి. మరి దేవుడు పిలిపిన పడితే ఏమనంటే వేస్ట్, ఏంటంట వేస్ట్ మనుషులు, ఇలాంటి జోలికి నువ్వు వెళ్ళకు అంటాడు తండ్రి. కానీ మరొకసారి మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తాడు. ఎందుకంటే దేవుడు పెట్టారా, దేవుడి వాక్యం చదువుతుంది. మనం ఆసక్తి కలిగే ప్రార్థనలోని ఉండాలి, ఏకోపించాలి. సేవకులకి వెనకాల పరిచర్య చేసేవారుగా ఉండాలి. పరిచర్య చేసేవారుగా ఏంటి పాస్టర్ గారిని అడిగితే పరకాదీయడమో, లేదా మనకి చక్కగా కీబోర్డ్ వచ్చింది, ఫ్యాట్ వచ్చింది, కీబోర్డ్ ఫ్యాట్ వచ్చింది, ఫ్యాట్ కొట్టడమో, లేదా ఈ కుర్చీ చేసేయడమో, ఏదో ఒకటి సహకరించే పని చెయ్యాలి. చేస్తే దేవుడి కృపలో మీరు కూడా ఉంటారు. ఆశీర్వాదంతో నీ కుటుంబాన్ని దేవుడు నీరుగట్టిన తోట వలె ఉంచుతారు. కీర్తన గ్రంథం నుంచి ఒక మాట చదువుదామా. 94:19 94:19 కీర్తనలు. నా అంతరంగము యందు విస్తారమని హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది చాలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రాణము తట్ట కొట్టేస్తుంది అనుకోండి, బాధ అనిపించేసి ఇబ్బంది అనిపించేసింది అనుకోండి, నెమ్మది కావాలంటే ఎవరిస్తారు అనుకున్నారు? వేసేస్తాడు. కూలవు ఏం కావాలి, భయపడే నేనున్నాను. జాగ్రత్తగా నడుము, జాగ్రత్తగా నువ్వు మాట్లాడు, జాగ్రత్తగా నువ్వు మసురు, నీ జాగ్రత్తగా నా పని చెయ్యి, నేను నీ పని నేను చేస్తాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక ఆదివారము ప్రార్థనలో మనందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం కదా. ఈ నైట్ ప్రార్థన లేదు, మనందరికీ తెలుసు కదా, రెస్ట్ ఈ నైట్. కాకపోతే నాకు మాత్రం రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు
2 గ్రామాలు వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి, మరిపాకి వెళ్ళాలి. దాన్ని పక్కన పెడితే మరొక తల్లి రమ్మని కోరుకుంది. ఏమో సాక్ష్యాన్ని కూడా వెళ్తాను చెప్పలేను. అయితే ఈ నైట్ మరి ప్రార్థన లేదు కదా పాస్టర్ గారు, మరి ఈ నైట్ మీకు ఏంటంటే మేము శ్రమదానం నుంచి చేయమండి, మాకు సాక్ష్యం మాకు కావాలని కోరుకున్నాను. అయితే వీలైతే వస్తాను, లేకపోతే రాలేనని చెప్పేస్తాను. ఎందుకంటే వీలైతే ఎందుకన్నారు పాస్టర్ గారు అంటే, నాకు చిన్న పని ఉంది ఇప్పుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు పెట్టారా, దేవుడి వాక్యం చెలవిస్తుంది. దేవుడు ఎలా నడిపిస్తే అలాగా నడిపించబడాలి. మరి మీరు ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉండి ఈ నైట్ ప్రార్థన లేదు కదా అనేసి సీరియల్ చూడొద్దు. రెండోది సెల్ ఫోన్ చూడొద్దు నేను అన్నాను. ఎందుకో తెలుసా, అందులో మంచివి చాలా ఉన్నాయి. చెడ్డలు వచ్చినప్పుడు దాన్ని పక్కకు తప్పించి మంచిదాన్ని చూస్తే మనకు మంచి కార్యాలు, మంచి జ్ఞానమైన మాటలు దేవుడు ఇప్పుడు అనేక మంది ప్రవక్తలు 40 దినాల ఉపవాసంలో ఉండి వారు ఏం చెప్తున్నా మంచి మంచి వాక్యంలో తెలియపరుస్తున్నారు. వాక్యంలో మనము పాలు పంచుకోండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాని ఈ ఒక్కరోజు నైట్ లేదు కదా అనేసి మనము సోమరుల వలె ఉంటే కష్టం. ఈ 40 దినాలే కాదు, నిత్యం ఆరాధించేవారు ఉండాలి. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత 21 అయింది, 41 అయింది, అయ్యో మేము ఆగిపోతాం అనుకోక మళ్ళీ వెళ్తాను. ఎందులోకి తెలుసా, మోషే గారికి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మోషే గారు 40 దినాల ఉపవాసంలోకి మళ్ళీ వెళ్తాను. అప్పుడు కూడా మీరు సంఘం నడవడమే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు సన్నిధికి నడవంటున్నాను, ఎందుకు నేను ఉపవాసంలో ఉంటానని చెప్తున్నానో తెలుసా? దేవుడి బిడ్డ 2025 సంవత్సరంలో చూసిన వారు 2026 లేరు. మీరున్నారంటే అదృష్టవంతులు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదృష్టవంతులు మీరు కనుక అందుకని నడండి నడండి అని నేను గొర్రెలకి కాపరిగా దేవుడు ఈ ఎదరాలని మీకు దేవుడు నన్ను ఇచ్చాడు కనుక ఎదరాలని ఎదరాక కొనక తిని కొవనగలే మందన చెబుతో కాక ఆయన నన్ను నమ్మాడు కనుక ఆయన పని చేయడానికి నేను నిజంగా పరిగెత్తాలని ఆశతో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కూడా కావాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకస్తుల్ని దేవుడు ఎంతగానో అడుగుతాడు తెలుసా? దేవుడు పెట్టారు కష్టాలు ఉన్న వాళ్ళని అడుగుతాడు, బాధలు ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఇబ్బందులు ఉన్న వాళ్ళని అడుగుతాడు. మన మధ్యలో ఉన్న కుమార్తె ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి 5వ సంవత్సరం అయిందండి నా యొక్క కుమార్తె. కానీ ఆ బిడ్డకి భర్త పోయాడు అన్నప్పుడు చాలా వేదన అనిపించింది. డాక్టర్లో చిన్నదో పెద్ద పని చేసుకుని బ్రతుకుతుంది. తన బిడ్డల కోసం తను ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ ఎదరాలు కనుక ఎదరాల బాధ ఏంటో నాకు తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు లేని పిల్లలు చూడడానికి నాకు అనుభవం ఉంది. ఎందుకంటే నా యొక్క పిల్లలు నేను పెంచాను కనుక. ఎందుకంటే ప్రతి విషయాన్ని ప్రతి ముళ్ళు దేవుడు నాకు పెట్టాడని బహుమానంగా అనుకున్నాను తప్ప నాకు కీడు చేశాడని నేనాడు అనుకోను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నాకు కీడేది చేశాడని నేను దేవుని ఏది అడగను. ఎందుకంటే ప్రతి ముళ్ళు ఉన్నవాడే యాజకుడు ముందుకు సాగగలడు. అన్నీ ఉండి సమృద్ధి ఉన్నవాడే ఆయన యాజకుడని నేను చెప్పడానికి నేను తప్పుగా అన్న కానీ కష్టమో తెలియదు వారికి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కష్టమో తెలియాలంటే ఎదరాలు ఉండడం మేలు, ఎదరాలు ముళ్ళు ఉండడం మేలు, అలాగే లేని స్థితిలో ఉన్న ముళ్ళు ఉండడం మేలు, అపనిందల ముళ్ళుంటే మేలు. అన్నిటికీ మేలు అనే ముళ్ళు ఏంటంటే అది చూసేవారికి భయం, కానీ దేవుడి దృష్టిలో చాలా మేలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దృష్టిలో చాలా మేలు. ఈ ఒక ఆదివారం ప్రార్థనలో ఏకీభవించుతున్న మీకు దేవుడి యొక్క మహాకృప తోడై ఉండాలి. ఆయన కృప తోడై ఉందనుకోండి మనం ఎంత దూరమైనా వెళ్ళగలము, ఎంత దూరమైనా రాగలము, ఎంత అగాధంలో పడిపోయినా లేవగలము. ఎందుకో తెలుసా, దేవుడు ఒక బ్లెస్సింగ్ నీ మీద నా మీద ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ హృదయం ఏమై ఉండాలంట? చదివారు కదా ఇప్పుడు కీర్తన, పూర్ణ హృదయమును పూర్ణాత్మతోను నీకు నేను మాటిచ్చి ఉన్నాను అని ఇర్మియాలో చెప్పడమాట కదా. కీర్తనలో ఏమన్నారు ఇప్పుడు చదివారు కదా. అయితే ఇక్కడ చెప్తున్నదంటే నా హృదయమును నెమ్మది కలిగి వండుతానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ అక్కడ తీయదు. అయితే నెమ్మది కలిగి ఆయన దగ్గర మనమంట దేవుడు మనకి ఇవ్వందంటే ఏమీ లేదు. నేను ఒకటి అనుకుంటాను, అయ్యా ఉదయము తెల్లారుజామునే 3ంటికి రావడం అలవాటు ఉంది. 3ంటికి కానీ స్టార్ట్ చేసి నైట్ 12 వరకు ఏ గ్రామం వెళ్ళమంటే ఆ గ్రామంలో స్టార్ బండ్లు వేసైనా సరే 10 మందికైనా 5కైనా 7 చోట్ల చెప్పాలని ఆశ ఉందని నాకు ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మన తండ్రి గారు చెప్తుంటారు 7 అనగా ఎంత అనుభవం ఉందము. 7 స్తంభాల మధ్య సంచరించేవాడు గొప్పవాడు, 7 స్త్రీలు గొప్ప, 7 సంఘాలు గొప్ప అంట. అయితే 7 సంఘాలని కట్టేయాలని ఆశ లేదు. ఎందుకంటే దేవుడు రాక సమయం వచ్చింది కనుక ఇలాగా ఖాళీ లేకుండా గ్రాప్ లేకుండా సండే తిరగడం
నాకు ఎత్తే బాగుండని ఆస్తుంది. 3 వచ్చింది, 4వది కూడా పిలుపు వచ్చింది నాకు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 4వది కూడా పిలుపు వచ్చింది. దేవా అది నీ చిత్తమైతే ఈ 40 దినాలు అయ్యేటప్పటికి అది కూడా రిలీజ్ చేయమని అడిగాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు లేఖనం చదివిస్తుంది. ఎందుకు ఈ పరుగు అని అడిగితే చూసేవాడు అనుకుంటారు ఎంత డబ్బు వస్తుంది దేవుడికి, ఈ గ్రామాల వెళ్తుంది ఎంత దమ్ము వస్తుందని అడుగుతూ ఉంటారంట. కానీ నా విషయంలో తెలుసా, నాకు ఒక్క ఆత్మ సంపాదించుకుంటే నాకు చాలా మేలు. ఆ ఒకటే నా ఆస్తి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు పెట్టారా, మరి నా పట్ల నేను ఎలా చేస్తే మీరు ఎలా చేయాలి? మీ భర్తలు మార్చుకోవాలి, మీ బిడ్డలు మార్చుకోవాలి, మీ వెనకాల ఉన్న వాళ్ళు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? నువ్వు మారు అని వాళ్ళని నా సొప్పెట్టు తోమక్కర్లేదు. వారితో దేవుడు మాట్లాడమని అడగాలి. సౌలుతో మాట్లాడిన వాడా, నువ్వు నా భర్తతో మాట్లాడు. సౌలుతో మాట్లాడిన వాడా, సౌలుకి కాంతిపరుడిగా కనిపించిన వాడా, నా కుమార్తెతో మాట్లాడు. నాయనా నా పుట్టింటి వారితో మాట్లాడు, నా అత్తింటి వారితో మాట్లాడు, నా ఇరుగుపొరు వారితో మాట్లాడు. నువ్వు మాట్లాడితే జీవము వస్తుందయ్యా అని అడగాలి. అడిగితే దేవుడి కార్యములు చెయ్యక మానడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెయ్యక మానడు. నేను అనుకున్నాను, అయ్యా ఇంత బలహీనతగా ఉంటాను కదా, ఉండగలనా అనుకున్నాను. కానీ ఉండడానికి శక్తిని చూడలేని శక్తి. మోషే గారు 40 దినాల ఉపవాసంలో ఏం జరిగిందంట? మోషే నువ్వు స్నానం చేయలేదు, నువ్వు చానాయి పర్వతం మీద ఉండిపోయావు, బాబోయ్ ఏ స్మెల్ వచ్చేస్తాడు అనేసి ఈ గుంపులు తినేసేసి బలిసిపోయి వారి బంగారంలో ఏం చేసుకున్నారు, దూడం చేసుకుని పూజిస్తూ పాపంతో నిండిపోయి ఆయన కోసం కుట్రగా చెప్పుకున్నారంట. ఆయన దిగేటప్పుడు ఏమొచ్చింది? ప్రకాశమైన కాంతి. రెండోది సువాసన నింపబడి. అప్పుడు అంటున్నారంట, మోషే గారు మీరు టవల మొక్క మీద ఎందుకు చెప్తున్నాను తెలుసా, నువ్వెంత ఉపవాసం ఉంటే అంత సుందరవతిగా మార్చబడతావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వెంత ఉపవాసం ఉంటే అంత నువ్వు కాల్చబడతావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నాగబొమ్మను తొక్కి వేసినా చంపేయగలవంతే. శత్రుని ఎదుటికి వచ్చి నిలబడినా తుత్తి నీళ్ళుగా పొడిసేయగల శక్తి నీ నోట మాటే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. శత్రువుని చంపేయాలని వచ్చినా వారి చెయ్యి వెత్తకుండా దించేసి కూడా దేవుడి నోటి నుంచి వచ్చే మాటే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పెట్టారా, దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఎదగాలి, మనం ఫలించబడాలంటే ప్రార్థనతో ఉండాలి. ఈ 40 దినాల ఉపవాసములో కష్టాలండి, బాధలండి, ఇబ్బందులండి. ఆ కష్టాలు మనకి ఎందుకు వస్తాయో చెప్పండి. మనం ఏమన్నా యేసుక్రీస్తు వారి లాంటి వాళ్ళం ఒక సాధారణ మనం చేసిందే చూడండి. విజయం సాధించడానికి మనం కొడుతుందని ఆలోచించండి. సాధారణంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని నాకు ఇష్టం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఏదో సంస్థ తీసుకుని వస్తూనే ఉంటది. కనుక ఈ సంవత్సరం అన్నది ఏంటో తెలుసా, ఇదిగో నువ్వు సంస్థను ఏది తీసుకొచ్చినా నాకు మేలే. నువ్వు తీసుకురావాలి కదా. నువ్వు తీసుకురాకపోతే నేను ఎలా కొట్టబడతాను, నేను ఎలాగ ప్రార్థన చేయగలను, నాకు కన్నీరు వ్యక్తంగా ఎలా రాగలను అని ప్రార్థన చేస్తూ ఉంటాను. తలుపు కొట్టింది మన దేవుడి స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నాను, యేసు నామములో నువ్వు తలుపు బయటే ఉండు అనగానే ఆ దర్శనంలో నాకు వచ్చిన ఆత్మ ఏంటంటే అది సాతాను ఒక పొగవలే పోయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు లేఖనాన్ని చదివిస్తుంది. మన క్రియలు బాగోవాలి, మన మాట బాగోవాలి, మన విధానం బాగోవాలి. అన్నీ బాగుంటే దేవుడు నీ దగ్గరే ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి అనుసరణ దేవుడికి తెలుసు, మనకి ఏమి ఇవ్వాలో, ఎలా చేయాలో, ఎక్కడ చిక్కులో పడిపోయిందో, ఎక్కడి నుంచి తీసుకుని రావాలో అన్నీ తెలిసాయి. కానీ మన హృదయాన్ని చేయడానికి సమర్పించాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యూట్యూబ్లో చూసిన తల్లి చెల్లి ఏమాత్రం నువ్వు చక్కబడి దేవుడి సన్నిధికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోతున్నావా, నీకు చెప్తున్నాడు తండ్రి, నీకోసమే చెప్తున్నాడు తండ్రి. ఇంత క్రితం ఎంతో ఉపవాసాలతో ఉన్నావు, ఇప్పుడు నేను ఉండలేనన్న పరిస్థితిలో ఉన్నాను. ఏలియా ఉండలేనన్న సమయంలో 2 రోజులు భోజనం 40 దినాలు ఉపవాసము చక్కగా రాత్రి పగలు నడిచాడు. అది గుర్తు చేసుకో. ఈ రాత్రి నీకు ఆహారం పెట్టబోతున్నాడు. నువ్వు మళ్ళీ ఉపవాసంలోకి వెళ్ళు. ఉపవాసంలో నీవు అనేక జనులకి నువ్వు ఒక వెలుగు దీపంగా మార్చబడాలి. నువ్వు ప్రతి ఒక్కరికి సొమ్ములేంటి వారికి వాక్యం చెప్పి పొగులుగా మార్చబడాలి. సంఖ్యలలో కట్టబడిన వారికి నువ్వు ఇప్పే శక్తివంతురాలుగా ఉండాలి. నీ కుటుంబానికే కాక అనేకరికి వెలుగుగా ఉండాలి. కనుక తలలో ఉంచితే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, ప్రేమగల మా దేవ, దయగల మా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటను బట్టి ప్రతి బిడ్డ హృదయంలోని దాచుకోవడానికి తండ్రి కాచి కాపాడు. దొంగ దోచుకున్నట్లు సాతానికి దొరకకుండా దూరపరచండి, లయపరచండి నాయన. దాని అగ్నితో కాల్చండి ప్రభా. హృదయాలను తను దూచుకుని వెళ్ళినట్లు పవిత్రమైన మాటలు దాచుకుని ముందుకు సాగడానికి సహాయం ఇచ్చండి. ఉపవాసంలోని సన్నిధికి వెళ్ళడానికి కుటుంబం వెళ్ళేవారు ప్రభా. ఆ కుటుంబం ఆటంకపరచబడినప్పటికీ ఆ కుటుంబాన్ని మళ్ళీ నడిపించి సహాయం ఇచ్చమని సేవకుల పట్ల, సేవకురాల పట్ల, సంఘాల పట్ల మీ కృప మెండిగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.